ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా భోజనం చేస్తున్నామంటే దానికి కారణం ఈ రైతులే. వాళ్ళు పడే కష్టం అంతా ఇంత ఉండదు. అయితే ఇలాంటి కష్టాన్ని మేము కూడా పడతామని ఇప్పుడు ఈ ఇంతైన రోబోట్స్ అనేవి వచ్చేసాయి. ఈ రోబోట్స్ ఇప్పుడు పంటలను కూడా పండిస్తున్నాయి. అంతేకాదు రైతు చేసే ప్రతి పనిని ఈ రోబోట్సే చేసేస్తున్నాయి. అయితే మనకిప్పుడు ఈ టెక్నాలజీని చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో ఇలాంటి ఎదిరిపోయే రోబోట్స్ని మనం చూసేద్దాం. లెట్ us start our today's episode. సీడింగ్ రోబోట్స్. ఫస్ట్ పంట పండించడానికి విత్తనాలు పెట్టే ప్రాసెస్ దగ్గర నుంచి మొత్తం పనులు ఈ రోబోటే చూసుకుంటుంది. మనం దానికి ఎంత దూరం నుంచి ఎంత దూరం ఉండాలో సెట్ చేస్తే చాలు. ఇక ఈ రోబోట్సే హోల్స్ పెట్టుకుంటూ విత్తనాలు వేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఇంకా మొక్కలు పెట్టాలన్నప్పుడు కూడా మనం ఏ డిస్టెన్స్ అయితే సెట్ చేస్తామో పర్ఫెక్ట్గా అదే డిస్టెన్స్లో ఇంత చక్కగా మొక్కలను పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేకాదు ఈ రోబోట్లో ఇమేజ్ స్కానర్ కూడా సెట్ చేసి ఉండడంతో దీనివల్ల అది ప్రతి మొక్కని డీటెయిల్గా స్కాన్ చేసుకుంటూ ఆ మొక్క ఎంత హెల్తీగా పెరుగుతుందో మనకు ఎప్పటికప్పుడే చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ డక్ రోబోట్స్. జపాన్ వాళ్ళు ఈ వరి పంటల్లో బాతులను వదులుతూ ఉంటారు. ఎందుకంటే వాటిని పట్టి పురుగులను చంపి తినేస్తూ ఉంటాయి. అలా పంటను కాపాడుతూ ఉంటాయి. అలాంటిది ఈ బాతులకి కాంపిటీషన్గా ఇప్పుడు ఈ డక్ రోబోట్స్ని తయారు చేస్తున్నారు. అయితే ఈ డక్ రోబోట్స్ అనేవి ఇప్పుడు బాతుల్లాగా పురుగుల్ని తినలేవు, కానీ ఈ నీళ్ళల్లో ఆల్గేని క్రియేట్ చేయగలుగుతాయి. ఈ ఆల్గే ఈ వరి పంట పండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఈ పంట కూడా చాలా తొందరగా పెరుగుతూ మంచి పంటని చేతికిస్తుంది. నెక్స్ట్ ఫెర్టిలైజేషన్ రోబోట్. ఇది మన పంటలకు ఫెర్టిలైజేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. మనుషులు బ్యాగుల్లాగా తగిలించుకొని ఫెర్టిలైజేషన్ చేస్తూ ఉంటారు పొలాలకి. అలాంటి పనులు చేయడానికి ఇప్పుడు మనకు ఈ రోబోట్ సహాయం చేస్తూ ఉంటాయి. వీటికి సంబంధించిన యాప్లో ఏ టైంలో ఎంత స్ప్రే చేస్తే చాలు అని సెట్ చేస్తారు. ఇంకా అదే స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. వీటిలో చాలా రకాల రోబోట్స్ ఉన్నాయి. వేసే పంటని బట్టి వాటి సెల్లో వాటికి అనుగుణంగా ట్యాప్ చేశారు. రోబోట్ ఫార్మింగ్. క్లైమేటిక్ వేరియేషన్ వల్ల కొన్ని చోట్ల వర్షాలు పడక భూమి వెండిపోయి పంటలు పండడం ఆగిపోతుంది. అందుకే ఇప్పుడు రోబోట్ ఫార్మింగ్ చేస్తున్నారు. అది కూడా వర్టికల్గా నిలువుగా ఫార్మింగ్ చేయడం అనేది చాలా వింతైన విషయమనే చెప్పాలి. మెయింటెనెన్స్ మొత్తం ఈ రోబోటే చూసుకుంటుంది. ఇంకా ఇది ట్రెడిషనల్ ఫార్మింగ్ కన్నా 90% తక్కువ ఫార్మింగ్, తక్కువ నీటిని ఉపయోగిస్తుంది. ఇంకా ఇప్పుడు ఇలాంటి ఫార్మింగ్ చేయడానికి దుబాయ్, సింగపూర్ ఆ దేశాల వాడు కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు. అంతేకాదు అవి చాలా టేస్టీగా కూడా ఉంటున్నాయి. బౌరీ అనే కంపెనీ కూడా పూర్తిగా ఈ రోబోట్స్తోనే ఎలాంటి పురుగుల మందు కొట్టకుండా ఈ పంటలను పండిస్తున్నారు. ఈ పంటల్ని ఈ రోబోట్స్ పండిస్తున్నాయని ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా ఇంత హ్యాపీగా తినేయవచ్చు. నెక్స్ట్ హార్వెస్టింగ్ రోబోట్స్. కాలిఫోర్నియాలో ఉన్న ఈ స్ట్రాబెర్రీ ఫామ్లో ఫ్యామిలీ మొత్తం ఈ రోబోట్ పైన ఆధారపడి ఉంది. ఎందుకంటే 20 మంది చేసే పనిని ఈ ఒక్క రోబోటే చేసేస్తుంది. అలానే జపాన్లో ఉన్న ఈ రోబోట్స్ కూడా ఆ గ్రేప్స్ని కోయడానికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఆ ద్రాక్ష గుత్తుల్ని పూర్తిగా స్కాన్ చేసి పండిన తర్వాతనే వాటిని కట్ చేస్తుంది. ఫ్లవర్ రోబోట్. ఈ పూలను కోయడం అనేది చాలా పెద్ద పని. ఆ పూలు పూర్తిగా పెద్దగా అయ్యాయో లేవో అని చూసుకుంటూ ఆ పూలను కొయ్యాలి. అలాంటిది ఈ పని మొత్తాన్ని ఈ ఒక్క రోబోటే చేసేస్తుంది. ఇంకా పర్ఫెక్ట్గా ఎక్కడికి కట్ చేయాలో అన్ని ఫ్లవర్స్ని అక్కడికే కట్ చేస్తూ ఇంత నీట్గా మనకు సెట్ చేస్తుంది. అంతేకాదు ఈ ఫ్లవర్స్ని స్కాన్ చేసి పూల యొక్క సైజు, కలర్ని పట్టి కూడా వెయిట్ చేసి మరి ఆ ఫ్లవర్స్ని కోస్తుంది. ఒక తోటలో ఎన్ని కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎంత సైజులో ఉన్నాయి అనేది ప్రతిదీ స్కాన్ చేసి డేటా కూడా మనకు ఇస్తుంది. ఫిష్ రోబోట్స్. సింగపూర్లో ఉన్న ఈ ఫిష్ ఫార్మింగ్ మొత్తాన్ని ఇప్పుడు ఈ రోబోట్సే చూసుకుంటున్నాయి. అసలు మనం ఈ టెక్నాలజీని చూస్తేనే ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే అసలు ఇందులో పెరిగే చేపలు ఎంత హెల్తీగా పెరుగుతున్నాయో స్కాన్ చేసి ఆ చేపలకి ఏమైనా పారాసైట్ దాడి చేస్తే ఆ చేపలను వేరే కంటైనర్లోకి పంపించేస్తూ హెల్తీగా ఉండే చేపల్ని, అన్హెల్తీగా ఉండే చేపల్ని ఈ విధంగా డివైడ్ చేసేస్తుంది. ఇంకా వీటికి కరెక్ట్ టైంని ఫుడ్ వేస్తూ చాలా హెల్తీగా ఈ చేపలు పెరిగేలా ఈ రోబోట్సే చూసుకుంటుంటాయి. అంతేకాదు పూర్తిగా ఈ రోబోట్సే ఈ చేపలను పెంచుతుంది. అది కూడా కొన్ని లక్షల చేపలని. సంవత్సరానికి 3000 టన్నుల చేపలని వీళ్ళు అమ్ముతున్నారు. సో గైస్, మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.